సృష్టి నిలిచే వరకు, ధర్మం నిలిచే వరకు లోకాన్ని కాపాడే ఏకైక శక్తి శ్రీమన్నారాయణుడు. ఆయనే జగత్కర్త, ఆయనే జగన్నాథుడు, ఆయనే ధర్మానికి రక్షకుడు. భక్తుల హృదయాల్లో శాంతిగా నిలిచేవాడు, ఆపదలో ఆశగా ప్రత్యక్షమయ్యేవాడు. అదే శ్రీ విష్ణువు. పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఆయన మహిమను వర్ణించేందుకు ఒకే ఒక మార్గం ఉంది. నామస్మరణ, భగవంతుని నామం. ఒక మంత్రం, ఒక తపస్సు, ఒక మోక్షమార్గం. అందుకే ఋషులు చెప్పారు, నామస్మరణే కలియుగంలో అత్యుత్తమ సాధన. ఈరోజు మనం వినబోయేది శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి. భగవంతుని 108 పవిత్ర నామాలు. ప్రతి నామం వెనుక ఒక అర్థం, ఒక తత్వం, ఒక దైవ రహస్యం దాగి ఉంది. ఈ నామాలను శ్రద్ధగా వినండి, మనసుతో అనుభవించండి, హృదయంలో నిలుపుకోండి. ఈ నామస్మరణ మీ మనస్కు శాంతిని, మీ జీవితానికి ధర్మాన్ని, మీ ఆత్మకు ముక్తి మార్గాన్ని ప్రసాదించుగాక. ఓం నమో నారాయణాయ. శ్రీ విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. సర్వత్ర వ్యాపించినవాడు. ఓం లక్ష్మీపతయే నమః. లక్ష్మీదేవి భర్త. ఓం కృష్ణాయ నమః. అందరినీ ఆకర్షించే కృష్ణుడు. ఓం వైకుంఠాయ నమః. వైకుంఠంలో నివసించేవాడు. ఓం గరుడధ్వజాయ నమః. గరుడుని ధ్వజంగా కలిగినవాడు. ఓం పరబ్రహ్మణియే నమః. పరబ్రహ్మ స్వరూపుడు. ఓం జగన్నాథాయ నమః. జగత్తుకు నాథుడు. ఓం వాసుదేవాయ నమః. సర్వత్ర నివసించే వాసుదేవుడు. ఓం త్రివిక్రమాయ నమః. 3 లోకాలను 3 అడుగులతో కొలిచినవాడు. ఓం దైత్యాంతకాయ నమః. రాక్షసులను అంతం చేసేవాడు. ఓం మధురుపవే నమః. మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు. ఓం తాజ్యవాహాయ నమః. గరుడుని వాహనంగా కలిగినవాడు. ఓం సనాతనాయ నమః. శాశ్వత స్వరూపుడు. ఓం నారాయణాయ నమః. నీటిలో నివసించే ఆదిదైవం. ఓం పద్మనాభాయ నమః. నాభిలో పద్మం కలిగినవాడు. ఓం హృషికేశాయ నమః. ఇంద్రియాలను నియంత్రించేవాడు. ఓం సుధాప్రదాయ నమః. అమృతాన్ని ప్రసాదించేవాడు. ఓం మాధవాయ నమః. లక్ష్మీదేవికి భర్త అయినవాడు. ఓం పుండరికాక్షాయ నమః. కమలనయనుడు. ఓం స్థితికర్తే నమః. సృష్టిని నిలిపేవాడు. ఓం పరాత్పరాయ నమః. అందరికంటే పరమైనవాడు. ఓం వనమాలినే నమః. వనమాల ధరించినవాడు. ఓం యజ్ఞారూపాయ నమః. యాజ్ఞాస్వరూపుడు. ఓం చక్రపాణయే నమః. సుదర్శన చక్రధారి. ఓం గదాధరాయ నమః. గదను ధరించినవాడు. ఓం ఉపేంద్రాయ నమః. ఇంద్రుడికి తమ్ముడైనవాడు. ఓం కేశవాయ నమః. కేశవస్వరూపుడు. ఓం హంసాయ నమః. హంసస్వరూపుడు. ఓం సముద్రమథనాయ నమః. సముద్రాన్ని మథించినవాడు. ఓం హరియే నమః. పాపాలను హరించేవాడు. ఓం గోవిందాయ నమః. గోవులను రక్షించేవాడు. ఓం బ్రహ్మజనకాయ నమః. బ్రహ్మను పుట్టించినవాడు. ఓం కేటభాసురమర్ధనాయ నమః. కేటభాసురుని సంహరించినవాడు. ఓం శ్రీధరాయ నమః. లక్ష్మీదేవిని హృదయంలో ధరించినవాడు. ఓం కామజనకాయ నమః. సృష్టికి కారణమైనవాడు. ఓం శేషసాయినే నమః. శేషునిపై విశ్రాంతి పొందేవాడు. ఓం చతుర్భుజాయ నమః. 4 భుజాలు కలిగినవాడు. ఓం పాంచజన్యధరాయ నమః. పాంచజన్య శంఖధారి. ఓం శ్రీమతే నమః. ఐశ్వర్యవంతుడు. ఓం సార్ణపాణయే నమః. సార్ణం అనే ధనుస్సు ధరించినవాడు. ఓం జనార్దనాయ నమః. భక్తులను రక్షించేవాడు. ఓం పీతాంబరధరాయ నమః. పసుపు వస్త్రాలు ధరించినవాడు. ఓం దేవాయ నమః. దేవతలకు దేవుడు. ఓం జగత్కారాయ నమః. జగత్తుకు కారణమైనవాడు. ఓం సూర్యచంద్రవిలోచనాయ నమః. సూర్యచంద్రులను నేత్రాలుగా కలిగినవాడు. ఓం మత్స్యరూపాయ నమః. మత్స్య అవతారం ధరించినవాడు. ఓం కూర్మతనవే నమః. కూర్మ అవతారం ధరించినవాడు. ఓం క్రోధరూపాయ నమః. ఉగ్రరూపాన్ని ధరించినవాడు. ఓం నుకేసరినే నమః. నరసింహ అవతారం ధరించినవాడు. ఓం వామనాయ నమః. వామన అవతారం ధరించినవాడు.
ఓం భార్గవాయ నమః పరశురామ అవతారం ధరించినవాడు. ఓం రామాయ నమః రామ అవతారం ధరించినవాడు. ఓం హలినే నమః బలరామ స్వరూపుడు. ఓం కలికినే నమః కల్కి అవతారం ధరించబోయేవాడు. ఓం హయవాహనాయ నమః గుర్రంపై అవతరించేవాడు. ఓం విశ్వంభరాయ నమః విశ్వాన్ని భరించేవాడు. ఓం సింసుమారాయ నమః సింసుమార స్వరూపుడు. ఓం శ్రీకరాయ నమః శ్రేయస్సును ప్రసాదించేవాడు. ఓం కపిలాయ నమః కపలముని రూపుడు. ఓం ధ్రువాయ నమః ధ్రువునికి ఆశ్రయమైనవాడు. ఓం దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయ స్వరూపుడు. ఓం అచ్యుతాయ నమః ఎప్పుడు పతనము కానివాడు. ఓం అనంతాయ నమః అంతం లేనివాడు. ఓం ముకుందాయ నమః మోక్షం ప్రసాదించేవాడు. ఓం ఉదధివాసాయ నమః సముద్రంలో నివసించేవాడు. ఓం శ్రీనివాసాయ నమః శ్రీనివాసుడు. ఓం లక్ష్మీప్రియాయ నమః లక్ష్మీదేవికి ప్రియుడు. ఓం ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్న స్వరూపుడు. ఓం పురుషోత్తమాయ నమః పరమపురుషుడు. ఓం శ్రీవత్సకోస్తుభధరాయ నమః శ్రీవత్సం కోస్తుభం ధరించినవాడు. ఓం మురారాతయే నమః మురాసురునికి శత్రువు. ఓం అధోక్షజాయ నమః ఇంద్రియాలకు అందనివాడు. ఓం ఇషభాయ నమః యుషభ స్వరూపుడు. ఓం మోహినిరూపధరాయ నమః మోహిని రూపం ధరించినవాడు. ఓం సంకర్షణాయ నమః సంకర్షణ స్వరూపుడు. ఓం పృథవే నమః భూమి స్వరూపుడు. ఓం క్షీరాబ్ధిసాయినే నమః క్షీరసాగరంలో శయనించేవాడు. ఓం భూతాత్మనే నమః సమస్త భూతాలకు ఆత్మ. ఓం అనిరుద్ధాయ నమః అనిరుద్ధ స్వరూపుడు. ఓం భక్తవత్సలాయ నమః భక్తులను అపారంగా ప్రేమించేవాడు. ఓం నారాయణాయ నమః సమస్త జీవులకు ఆశ్రయుడు. ఓం గజేంద్రవరదాయ నమః గజేంద్రునికి వరం ఇచ్చినవాడు. ఓం త్రిధామ్నే నమః మూడు లోకాల అధిపతి. ఓం భూతభావనాయ నమః భూతాలను సృష్టించేవాడు. ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయ నమః శ్వేతద్వీపంలో నివసించేవాడు. ఓం సూర్యమండల మధ్యగాయ నమః సూర్యమండల మధ్యన వెలసినవాడు. ఓం భగవతే నమః భగవంతుడు. ఓం శంకరప్రియాయ నమః శివునికి ప్రియమైనవాడు. ఓం నీలాకాంతాయ నమః నీలవర్ణుడు. ఓం ధరాకాంతాయ నమః భూమికి ప్రియమైనవాడు. ఓం వేదాత్మనే నమః వేదాలకు ఆత్మ. ఓం బాదరాయణాయ నమః బాదరాయణ స్వరూపుడు. ఓం భాగీరథి జన్మభూమిపద పద్మాయ నమః భాగీరథి తీరంలో పాదపద్మాలు కలిగినవాడు. ఓం సతాంప్రభవే నమః సజ్జనులకు ప్రభూ. ఓం స్వభువే నమః స్వయంభువు. ఓం ఘనశ్యామాయ నమః మేఘశ్యామ వర్ణుడు. ఓం జగత్కారణాయ నమః జగత్తుకు మూలకారణం. ఓం అవ్యయాయ నమః నాశనం లేనివాడు. ఓం బుద్ధావతారాయ నమః బుద్ధ అవతారం ధరించినవాడు. ఓం శాంతాత్మనే నమః శాంత స్వభావుడు. ఓం లీలామానుష విగ్రహాయ నమః మానవ రూపంలో లీలలు చేసేవాడు. ఓం దామోదరాయ నమః దామోదర స్వరూపుడు. ఓం విరాడ్రూపాయ నమః విరాట్ స్వరూపుడు. ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః గత వర్తమాన భవిష్యత్తులకు ప్రభువు. ఓం ఆదిదేవాయ నమః ఆదిదేవుడు. ఓం దేవదేవాయ నమః దేవతలకు దేవుడు. ఓం ప్రహ్లాద పరిపాలకాయ నమః ప్రహ్లాదుని రక్షించినవాడు. ఓం శ్రీ మహావిష్ణవే నమః శ్రీ మహావిష్ణువు.